హాయ్ హలో నమస్తే గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు బిగ్ బాస్ దసరా రోజు అనమాట. అక్టోబర్ 2 ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఈ రోజు ఎపిసోడ్లో నాకు బాగా నచ్చిన పర్ఫార్మెన్స్ అయితే మాత్రం కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్. అంటే వీళ్ళు ఈ రోజు ఆడిన గేమ్లో డెఫినెట్లీ కాస్త అప్పర్ హ్యాండ్ ఉంది. ఎందుకంటే అబ్బాయిలు ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంటుంది, నో డౌట్. కాకపోతే ప్రీవియస్గా జరిగిన రోజులు అన్నీ అబ్జర్వ్ చేయండి. కళ్యాణ్కి నిజంగా తన ఆట చూపించడానికి ఒక్క ఛాన్స్ కూడా రాలేదని నేను అనుకుంటున్నాను. అది నా పర్సనల్ అభిప్రాయం. మీరేమనుకుంటారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బట్ కళ్యాణ్ నిజంగా ఈ గేమ్ ద్వారా ఈసారి కెప్టెన్సీ కంటెండర్షిప్ ఈ గేమ్ ద్వారా తనకి మంచి ఆపర్చునిటీ అయితే వచ్చిందనమాట. నిజంగా ఈ గేమ్ ద్వారా తనకు వచ్చిన ఆపర్చునిటీ 100%, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే 100కి 200% తను యూటిలైజ్ చేసుకున్నాడు. అందులో ఏ డౌట్ లేదు. ఎందుకంటే ఒక ఆటలో ప్లేయర్ ని మనం జడ్జ్ చేయడానికి బిగ్ బాస్ అనేది ఎగ్జాంపుల్ తీసుకుంటే, బిగ్ బాస్ పెట్టే ఆటల్లో ఫిజికల్ గా తన అదే టైంలో మెంటల్ గా అదే టైంలో మాటలు కానీ ప్రతిదీ జడ్జ్ చేయొచ్చు. ఇక్కడ కళ్యాణ్ అనే పర్సన్ ఆల్రెడీ కంటెండర్షిప్ నిన్న కొట్టేశాడు అక్టోబర్ 1న. కానీ అక్టోబర్ 2న తన టీంలో ఉన్న ఇమ్మాన్యుయల్ కోసం కూడా పర్ఫెక్ట్ గా ఆడి తనను కూడా కంటెండర్షిప్ వరకు తీసుకొచ్చాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది కళ్యాణ్ పర్ఫార్మెన్స్ కి అయితే. అండ్ ఇమ్మాన్యుయల్ జనరల్ గా కళ్యాణ్ ఒక సోల్జర్, డెఫినెట్లీ ఫిజికల్ ఫిట్నెస్ హైలైట్ ఉంటుంది. కానీ ఇమ్మాన్యుయల్ ఒకసారి ఫిజికల్ ఫిట్నెస్ పరంగా అయితే ఎంటర్టైనర్ గా తను ఎంత బెస్టో ఫిజికల్ కొంచెం వీక్ ఉంటాడు అనమాట. బట్ అప్పటికి కూడా ఆ బాల్ గేమ్ లో నిజంగా ఆడాడండి మనోడు. హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లిటరల్లీ తన్ని కమ్మేస్తున్నారు, ఫుల్ గా తను నొక్కేస్తున్నారు. ఎటువంటి పేషెన్స్ కోల్పోకుండా, ఎవరి మీద చిరాకు పడకుండా నీట్ గా చాలా క్లియర్ గా తన గేమ్ తను ఆడాడు అనమాట. మరి ఇదే టైంలో తనూజ వరస్ట్ ప్లేయర్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు, వరస్ట్ బిహేవియర్ అని కూడా అంటాను. ఎందుకంటే టూ థింగ్స్. ఫస్ట్ పాయింట్, బర్ని గారు ఇక్కడ సంచలకంగా ఉన్నారు. తను తనకు పెయిన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక ప్లేయర్ని, నాకు పలానా ఇష్యూ అవుతుంది, సంచాలకుని పిలిచి నాకు ఇష్యూ అవుతుంది ఆపండాను, లేదా నాకు నెప్పడుతుందో నేను పక్కన తప్పుకోవడం చేస్తాను తప్ప, నాన్న నాన్న అని చెప్పేసి నాకు తనతో ఉన్న సెంటిమెంట్ ఇక్కడ వాడుకొని నువ్వు ఆ మాత్రం చూడలేకపోతున్నావా అని ఆ ప్లేయర్ని కార్నర్ చేయను 100%. సో ఇలా కార్నర్ చేస్తున్నావు అంటే నీ బిహేవియర్ ఏంటి, నీ మెంటాలిటీ ఏంటి, నువ్వేం ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నావు? సెంటిమెంట్ కావాలా? విక్టిమ్ రోల్ ప్లే చేద్దాం అనుకుంటున్నావా? ఎంతకాలం ప్లే చేస్తావు విక్టిమ్ రోల్ అనేది? అంటే సీరియల్లో నీకు ఇది అలవాటు అయిపోయి ఇలా చేస్తున్నావా అనే అంతగా ఆవిడ ఏడవడం చూసి నాకు అసలు సంబంధం లేదు, అర్థం లేదనిపించింది అక్కడ. అండ్ ఇదే సిచ్యువేషన్ లో రీతు కూడా అలాగే అనిపించింది నాకు. అంటే జనరల్ గా ఇక్కడ రీతు ప్రాపర్ ప్లేయర్ గా గేమ్ ఆడింది, కాదంటలేదు. కానీ ఒక గేమ్ లో నిజంగా మనం నెగ్గినప్పుడు శబాష్ అనిపించుకోవాలని నెగ్గాలి. దాని అర్థం ఏంటి అంటే, ఒక గేమ్ ని స్పోర్టివ్ స్పిరిట్ తో ఆడుతూనే నెగ్గింది ఇద్దరా నెగ్గడం అంటే అనిపించుకోవాలి తప్ప ఇలా కూడా నెగ్గుతారా, ఇలా నెగ్గడం అవసరం అనిపించుకోకూడదు. రీతు వర్సెస్ ఫ్లోరా సైని వీళ్ళిద్దరూ ఒక గేమ్ ఆడతారనమాట. ఆ గేమ్ లో వీళ్ళిద్దరు కంటెండర్షిప్ చూసినప్పుడు తను చాలా స్ట్రాటజికల్ గానే ఆడింది. తనకంటూ ఇది స్ట్రాటజీ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఏంటి అంటే, ఈక్వల్ గా ఆడి నీ పర్ఫార్మెన్స్ చూపించి గెలిచుంటే ఇంకొంచెం బాగుండేది. బట్ ఈ స్ట్రాటజీతో గెలవడం కూడా కొంతమంది నచ్చొచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. నచ్చని పరిస్థితిలో నేను ఉన్నాను. సో రీతు చౌదరి పరంగా చూసినట్లయితే ఆట పరంగా కొంచెం స్ట్రాటజీ డిఫరెంట్ గా ఉంది, కానీ ప్లేయర్ పరంగా తను బాడింది, తను 100% ఇచ్చింది అనిపించింది. సో ఈ రోజు ఎపిసోడ్ లో ముఖ్యంగా కళ్యాణ్, ఇమాన్యుయల్ 100% ఈ రోజు గేమ్ వీళ్ళది, అందులో ఏం డౌట్ లేదు. భరణి గారి విషయానికి వస్తే సంచాలకి ఎక్కడో తడబడుతున్నాడు ఆయన. నిజం చెప్పాలంటే ఓవరాల్ గేమ్ లో కూడా ఇప్పుడు అబ్జర్వ్ చేసినప్పటికీ భరణి గారు ఎందుకో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆయన మాట్లాడలేకపోతున్నాడు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆయన ఒపీనియన్ ఇవ్వలేకపోతున్నాడు. ఎక్కడో మంచోడు అనిపించుకోవాలని యాక్ట్ చేస్తున్నాడు అనే విధంగా కూడా అనిపించేస్తుంది. ఎందుకంటే ప్రతి చోట నలిగిపోతున్నాడు ఆయన. ఆయన ఫేస్ లో క్లియర్ కనిపించేస్తుంది ఆయన ఏది చెప్పాలనుకుంటున్నాడు చెప్పలేకపోతున్నాడు అనే విధంగా మనకి ఆయన సిచ్యువేషన్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అదే టైంలో మిగిలిన ప్లేయర్స్ చూస్తుంటే వాళ్ళ లోపల ఏదుంటే చెప్పేస్తున్నారు, వాళ్ళు ఓన్ గా ఉంటున్నారు, ఒరిజినల్ గా కనిపిస్తున్నారు అనేది కంపేర్ చేసినప్పుడు భరణికర్ ఎందుకు వెనకబడిపోతున్నారంటే ఇలాంటి కారణాల వల్ల అనిపిస్తుంది. ముఖ్యంగా తనూజ విషయంలో ఎక్కడో తను సెంటిమెంట్ కి పడిపోయో, లేకపోతే నిజంగా తన కూతురు అనే ఒక ఇంప్రెషన్ లోకి వెళ్ళిపోయో తను మాట్లాడుతుంటే తనకు సమాధానం చెప్పలేకపోతున్నాడు. నిజంగా తనూజ వైపు తప్పు ఉండి భరణి వైపు రైట్ ఉంది అన్న సిచ్యువేషన్ లో కూడా భరణి మాట్లాడకపోవడం చాలా బాధగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో దీని మీద కూడా మీరు కామెంట్ చేయండి. బట్ 100% ఈ రోజు ఎపిసోడ్ లో నాకు నిజంగా కళ్యాణ్ డెసిషన్ మేకింగ్ అయి ఉండొచ్చు, తన బిహేవియర్ అయి ఉండొచ్చు, చాలా బాగా నచ్చింది. ఇమాన్యుయల్ కూడా చాలా కూల్ గా కామ్ గా ఎప్పటిలాగా ఉన్నాడు. ఇమాన్యుయల్ ఈజ్ మెయింటైనింగ్ దట్ లెవెల్ అనమాట. అండ్ ఇంకా సంజన గారు, ఎక్కడో సంజన గారు కాస్త తడబడుతున్నారా ఈ మధ్యన, మాటలు వదిలేస్తున్నారా అనిపిస్తుంది. సో సంజన గారి గేమ్ అయితే ప్రస్తుతం ఈసారి అయితే అంత లేదు ఈ గేమ్ లో, ఎందుకంటే ఫిజికల్ గా కొంచెం వెనకబడి ఉన్నారు డెఫినెట్లీ, డ్యూ టు సిచ్యువేషన్స్ అనొచ్చు. బట్ మెంటల్ గా ఆవిడ గేమ్ అయితే కొంచెం స్ట్రాటజికల్ గా ఉంది. ఎందుకంటే ఆవిడున్న టీం ఏదైతే ఎల్లో టీం ఉందో దానికి సంబంధం లేకుండా కంప్లీట్ గా ఇమ్మాన్యుయల్ కి సపోర్ట్ చేయడం,
సమో తన సపోర్ట్ వర్కౌట్ అయిందని అనొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. సో ఇదంతా కూడా స్ట్రాటజికల్గా ఆడుతుంది, తప్పలేదు. 100% బిగ్ బాస్ అనేది బిగ్ బాస్ పెట్టే గేమ్లో ఇంకో గేమ్ ఏదైతే ఉందో స్ట్రాటజీ, అది వాళ్ళకి యూటిలైజ్ అయింది, వాళ్ళకి యూజ్ అయిందంటే డెఫినెట్లీ స్ట్రాటజీ విన్ అయినట్టే. సో ఇది నా ఒపీనియన్ అనమాట. మిగిలిన ప్లేయర్స్ పరంగా చూసుకున్నట్లయితే మన గుండు బాస్, నన్ అదర్ దెన్ హరిత హరీష్ గారు. నాకు ఈయన మాటలు ఎక్కువ, పని తక్కువ అనిపిస్తా ఉంది. ఎందుకంటే మాటల విషయానికి వచ్చినప్పుడు నా అంతకు మించిన వాడు లేడు, నేనే తోపు, మాటలు నేను తిడితే అది గ్రేట్, నువ్వు తిడితే తప్పు అని చెప్పే ఈ పర్సన్ ఫిజికల్ గేమ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పుడు క్విట్ అవ్వడమే, ఎప్పుడు తన 100% ఇచ్చింది లేదు. ఏదో ఒక దెబ్బ అంటాడు, లేదు ఇంకేదో ఒకటి అంటారు. అంత క్విట్ అయ్యేదానికి బిగ్ బాస్ వరకు రావడం ఎందుకు అనేది నా ఒపీనియన్. ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను ఇక్కడ. మీరు కూడా మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక మిగిలిన వాళ్ళ విషయానికి వస్తే, ఒక పక్క నేను తప్పించుకుంటుంటే ఇన్ని ఇష్యూస్ ఉన్న రామయ్య ఉండొచ్చు, సజ్జన గారు అయి ఉండొచ్చు, ఈవెన్ దమ్ము శ్రీజ కూడా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది ఈసారి నాకు. ఎందుకంటే తను 100% ఇస్తుంది ఈ గేమ్ లో. ఎక్కడో లాస్ట్ వీక్ ప్రియా ఎలిమినేట్ అయినప్పటి నుంచి ముఖ్యంగా కళ్యాణ్ లోను దమ్ము శ్రీజలో కూడా చాలా చేంజ్ వచ్చిందని నాకు అనిపిస్తుంది. కమింగ్ వీక్స్ లో చూడాలి. సో ఇది ఈ రోజు విషయం. ఇంకా మిగిలిన ప్లేయర్స్ లో అంతగా వాళ్ళ ఎఫర్ట్స్ కనిపించలేదని చెప్పొచ్చు. డెఫినెట్లీ కళ్యాణ్ 100% ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం పవన్ కి ఎందుకు అంత స్కోప్ లేదు ఈసారి. అండ్ సుమన్ గారు కష్టపడుతున్నారు, బట్ నాట్ అప్ టు ద గేమ్. అండ్ తనుజ అయితే తను ఇంకొంచెం తగ్గుతుంది ఈ గేమ్ లో అనిపిస్తుంది నాకు. బర్నే గారు ఈస్ స్టిల్ కన్ఫ్యూజన్. అండ్ దమ్ము శ్రీజ ఈస్ వర్కింగ్ గుడ్. అండ్ రీతు చౌదరి యాజ్ యూజువల్ తన స్ట్రాటజీతో తను ఆడుతుంది. ఫ్లోరా సైని యాజ్ యూజువల్ తను వెరీ కామ్ నింబల్ ప్లేయర్. మేబీ లాంగ్వేజ్ ఒకటి తన బిగ్గెస్ట్ బ్యాక్ బోన్ అయిపోతుంది, అంటే తను వెనక్కి లాగుతుంది అనిపిస్తుంది నాకు మరి. సో దీనిపై కూడా మీరు కామెంట్ చేయండి. సో ఇది ఓవరాల్ గా ఈ రోజు జరిగిన ఎపిసోడ్. నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది వచ్చే వీడియోస్ లో తెలుసుకుందాము. సో షైనింగ్ ఆఫ్, థ్యాంక్ యూ.